హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది నిన్న ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే అంటే మన ఆడవాళ్ళందరికీ కొంచెం స్పెషల్గానే ఉంటుంది కదా. అంటే ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడం, పూజలు, హడావిడి అది ఉంటుంది కదా. దాంతోపాటు మేము వినాయక చవితి తర్వాత వినాయకుని విగ్రహాన్ని తీయకుండా ఒక 3 డేస్ కానీ 5 డేస్ కానీ అలాగే ఉంచి పూజలు చేసుకున్న తర్వాత నిమజ్జనం చేస్తామండి. అలా చేస్తే ఇంట్లో ఉన్న విఘ్నాలన్నీ తొలగి అంతా మంచే జరుగుతుంది అని మా నమ్మకం. ఇలా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. మా అత్తయ్య గారు అలాగే చేస్తారు, ఇంకా నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. సో వినాయకుని పూజ కూడా చేయాలి కాబట్టి నేను రోజు లేచేదానికంటే కొంచెం ఎర్లీగానే లేచాను. లేచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లు మాప్ అయితే పెట్టుకున్నాను. నాకు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత హాట్ వాటర్ తాగడం అయితే అలవాటైంది. నేను హాట్ వాటర్ అయితే పెట్టుకొని తాగేశాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి నాకు ఫ్రైడే అండ్ ట్యూస్డే కూడా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం అయితే అలవాటు. అలా పెడితే నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంకా ఫ్రైడే కాబట్టి గుమ్మానికి ఈ విధంగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత మా వాడు టైక్వాండో క్లాస్కి వెళ్ళి వచ్చాడు. ఇంకా వాడికి క్యారేజ్ కూడా వండి పెట్టేశాను. ఇంకా బీట్రూట్ కర్రీ చేశాను. చపాతీ అడిగాడు. బీట్రూట్ కర్రీతో చపాతీ తినను అంటే నేనే బలవంతంగా పెడుతున్నాను. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా స్వామివారికి అమ్మవారికి కూడా రవ్వ కేసరి ప్రసాదం అయితే చేస్తున్నాను. ఫ్రైడే కదా. ఇంకా ప్రసాదం చేయడం అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. తులసమ్మ దగ్గర పూజ అయిన తర్వాత వినాయకుడి దగ్గర కూడా దీపారాధన చేసుకుని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా వినాయక చవితి అయిన తర్వాత ఇది 3వ రోజు కాబట్టి వినాయకుడిని ఇంకా శనివారం తీద్దాం కదా అన్నట్టుగా ఇంకా అలాగే ఉంచి పూజలు అయితే చేసుకుంటున్నాను. వినాయకుని దగ్గర దీపారాధన అయిన తర్వాత ఇంకా పూజ గదిలో కూడా అమ్మవారికి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా మొన్న వినాయక చవితి రోజు వాషింగ్ మిషన్ ఒకటి కొన్నామని చెప్పాను కదండి. అదైతే అక్కడ ఏమీ ఫిట్ చేయలేదు, వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోయారు అంతే. ఇంకా వాళ్ళు వస్తామని అయితే ఫోన్ చేశారు. ఇంకా నేను టిఫిన్ అది ఏమీ చేయలేదు, కాఫీ పెట్టుకుని అయితే తాగుతున్నాను. ఈలోపు వాళ్ళైతే వచ్చారు, ఈ విధంగా ఫిట్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నాకు మార్నింగ్ నుంచి చాలా తలనొప్పిగా ఉండి ఇంకే పని చేయలేదు. ఇంకా టిఫిన్ కోసమని పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఈవినింగ్ లేచిన తర్వాత ఈ పప్పు అయితే గ్రైండర్లో వేసుకుని రుబ్బాను. ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.